హృదయపూర్వకమైన వందనాలు. దైవజనులందరికీ వందనాలు. వేదిక మీద ఉన్న పెద్దలైన దైవ సేవకులందరికీ పేరు పేరు వరుసన నా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. మరి ఈరోజు ప్రత్యేకంగా నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి మా బావగారు జోనతాన్ గారికి, మా అమ్మాయికి షకీనా అమ్మాయికి, వారి పిల్లలకి ప్రభునామంలో శుభాలు తెలియపరుస్తున్నాను. మంచిది. ఇప్పుడు వారికి చాలా సేపటి నుంచి మీరు ప్రార్థనలు చేశారు. మీరు ఏ విషయంలో ప్రార్థనలు చేశారో ఆ ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించి ఉన్నాడు. ఆమేన్. ప్రతి ప్రార్థనకు దేవుడు నిశ్చయముగా జవాబు అనుగ్రహించును గాక. ఆమేన్. అలాగే మరి చక్కటి సందేశాన్ని అందించిన అయ్యగారి పేరేంటమ్మా? ఎలీషాయ్ గారు. నిజంగా చెప్పినట్లుగా పెద్దోళ్ళే కదా. అందుకని ఏమి లేనప్పుడు అంట తలగా ఏ తలగా తీసుకొచ్చి పెట్టాలి? అదే వాళ్ళు మనకి ఎద్దు లాంటి వాళ్ళు. అంటే గుహలాగా అనుకోబాకండి. బైబిల్లో ఎద్దు అంటే సేవకుడు అని అర్థం. దేవునికి స్తోత్రం. కాబట్టి చాలా చక్కటి అనుభవాలతో కొన్ని దేవుని మాటలు అందించారు. మరి నేను కూడా కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. అమ్మాయి చెప్పినట్లుగానే 1:15 మనం ముగించుకుందాం. ఎక్కువ సమయం కాదు, కానీ సమయాన్ని బట్టి నేను ముగిస్తాను. లేకపోతే మరి నేను గ్లోరియస్ మినిస్ట్రీస్ రామగుండం సురేషయ్య గారు మీలో చాలా మందికి తెలిసి ఉంటారు. నేను 1997 నుండి దైవజనులు సురేషయ్య గారితో కలిసి సహవాసములో ఒక దాసుడిగా, ఒక సేవకుడిగా, అంటే ఫస్ట్ నేను అక్కడికి వెళ్తాం ఒక బ్రదర్గా వెళ్ళాను. ఆ తర్వాత సేవకుడిగా దేవుడు నన్ను ఏర్పాటు చేశాడు. ఈ రోజున ఇప్పుడు వరకు కూడా 97 నుంచి ఇప్పటి వరకు కూడా గ్లోరియస్ మినిస్ట్రీ సహవాసంలోనే కొనసాగుతూ వస్తున్నాం. దేవునికి స్తోత్రం. నేను ప్రెసిడెంట్ని కాదండి. నేను గ్లోరియస్ మినిస్ట్రీకి కానీ ఏ మినిస్ట్రీకి ప్రెసిడెంట్ అని కాదు. నేను ఒక సాధారణమైన మీ వలె ఒక చిన్న సేవకుడిని, ఒక చిన్న దాసుడిని. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని మాటలు మనం చూద్దాం. బైబిల్లో నుంచి కొన్ని విషయాలు మీతో పంచుకుంటాం. ప్రభు నా మనసులో ఉంచినటువంటి మాటలు ఈరోజు దేవుని వాక్యములో నుంచి లేవియా కాండము. ఒకసారి బైబిల్ ఉన్నవారు అందరూ చూడండి. లేవియా కాండము 6వ అధ్యాయము 12వ వాక్య భాగాన్ని, 13వ వాక్య భాగాన్ని. బలిపీఠము మీద ఉన్న అగ్ని, బలిపీఠము మీద ఉన్న అగ్ని మండుచూ ఉండాలి. అది ఎట్టి పరిస్థితుల్లో ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు ఆ బలిపీఠం మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యములను ఉంచి సమాధాన బలి యొక్క పశువును, ఆ పశువు యొక్క కొవ్వును దహించవలెను. బలిపీఠము మీద ఉన్న అగ్ని నిత్యము మండుచూ ఉండాలి. అది ఆరిపోకూడదు. దేవుడు ఈ వాక్యము ద్వారా మనందరితో మాట్లాడునుగాక. ఆమె చెప్పండి గట్టిగా. దేవుని యొక్క ఈ వాక్య సందేశాన్ని మనం వినే ముందుగా మరి నాకు ఇక్కడ కొంతమంది మా సహవాసంలో ఉన్న సేవకులు కొంతమంది ఉన్నారు. ఇక్కడ 2-3 సేవకులు. లాభనాన్న గారికి ప్రత్యేకమైన వందనాలు. జ్ఞాన సంపత్ గారు, అమ్మగారు వచ్చారా? ఓకే అమ్మ, వందనాలు. మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నాను. వారు రామగుండం సేవకుల కూటాలకి వస్తూ ఉంటారు. వారు బాగా మేమంతా కలిసి
ఆ సహవాసంలో సాగుతూ ఉంటాం, కొనసాగుతున్నాం. అందుకని వారిని ఒకసారి పలకరించాలని ఉద్దేశంతో పలకరిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఈ వాక్య భాగంలోకి మనం వెళ్ళబోయే ముందుగా ఇక్కడ బలిపీఠము అనే మాట మనకు కనబడుతుంది. ఈ రోజుల్లో చాలా బలిపీఠాలు ఆరిపోతున్నాయి. బలిపీఠము అనేది పాత నిబంధనలో చాలా ప్రాముఖ్యమైనది. పాత నిబంధనలో దేవుడు ప్రత్యక్ష గుడారము ఒకటి కట్టమన్నాడు, మోషేతో చెప్పాడు. మోషే ప్రత్యక్ష గుడారమును కట్టాడు. అది 3 భాగాలుగా ఉన్నదన్న సంగతి మనకు తెలుసు. ప్రత్యక్ష గుడారం అనేది 3 భాగాలుగా ఉన్నదనే సంగతి మనందరికీ తెలుసు. ఆ 3 భాగాల పేర్లు ఏంటో ఒకసారి మనం చెప్పుకొని ముందుకు వెళ్దాం. ఫస్ట్, మొదటి భాగం ఏంటి? ఆవరణము. రెండవ భాగం పేరేంటి? పరిశుద్ధ స్థలము. మూడవ భాగం పేరేంటి? అతి పరిశుద్ధ స్థలము. ఈ 3 భాగాలలో ఒక్కొక్క భాగంలో కొన్ని వస్తువులు, కొన్ని పాత్రలు దేవుడు ఉంచమని చెప్పాడు. అలా చెప్పిన దేవుడు మొట్టమొదటిగా ఆవరణంలో ఏముండాలి అని దేవుడు మోషే అడిగితే దేవుడు చెప్పాడు, మొట్టమొదటిగా ఆవరణంలో బలిపీఠం ఉండాలి. ఏముండాలని చెప్పండి? బలిపీఠం ఉండాలి. రెండవ ఆ వస్తువు పేరు ఏంటంటే గంగాళం ఉండాలి. తర్వాత రెండవ భాగంలో పరిశుద్ధ స్థలంలో మనం గమనించినట్లయితే అక్కడ ఏముండాలని దేవుడు చెప్పాడు అంటే అక్కడ ధూప వేదిక. ఏ వేదిక అంటే చెప్పండి? ధూప వేదిక ఉండాలి. రెండవదిగా ఏంటంట? దీప వృక్షము ఉండాలి. మూడవదిగా సముఖపు రొట్టెల బల్ల ఉండాలి. ఈ 3 వస్తువులు పరిశుద్ధ స్థలములో ఉండాలి. ఇకపోతే అతి పరిశుద్ధమైన స్థలములో ఏముండాలని దేవుడు చెప్పాడు అంటే అతి పరిశుద్ధమైన స్థలంలో నిబంధన మందసము ఉండాలి. ఈ నిబంధన మందసం అనేది అతి పరిశుద్ధ స్థలంలో ఉండాలని దేవుడు చెప్పాడు. ఈరోజు మన పాఠం ఏంటంటే ఆ బలిపీఠం. ఈరోజు మనం చెప్పుకునే అంశం ఏంటంటే బలిపీఠం. ఈ బలిపీఠం అనేది దేనికి సాదృశ్యంగా మనం చూస్తున్నాం, ఎవరికి సాదృశ్యంగా ఉన్నదని మనం గమనించినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ గా బలిపీఠం అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే. అందుకని పౌలు గారు హెబ్రీ పత్రికలో చెప్తాడు, మనకొక బలిపీఠము కలదు అనే మాట మనం అక్కడ చూస్తాం. రెఫరెన్స్లన్నీ మీకు తెలిసిందే కదా. మనకొక బలిపీఠము కలదు అని మనం చూస్తాం. మొదటిగా బలిపీఠము అనగా మన ప్రభు. రెండవదిగా గమనించినట్లయితే బలిపీఠము అనే మాటగా రెండవ అర్థం ఏంటంటే నీవే ఒక బలిపీఠం. సేవకుడిగా నీవే ఒక బలిపీఠం. నీవే ఒక బలిపీఠం. మూడవదిగా బలిపీఠం అనే మాటకు మూడవ అర్థం ఏంటంటే సంఘమునే ఒక బలిపీఠం. సంఘము. నాలుగవదిగా బలిపీఠం అనే దానికి 4వ అర్థం ఏంటంటే నీ కుటుంబమే ఒక బలిపీఠం. కాబట్టి ఈ 4 రకాల బలిపీఠానికి 4 ఒక అర్థాలుగా మనం చెప్పుకున్నాం. చెప్పండి, బలిపీఠం అనగా ఫస్ట్ మన ప్రభు. రెండవదిగా బలిపీఠం అనగా ఒక సేవకుడు. మూడవదిగా ఎవరంటే చెప్పండి, సంఘం. నాలుగవదిగా బలిపీఠం అనగా మన కుటుంబం. ఇప్పుడు గమనించండి, ప్రభు మొట్టమొదటిగా దేవుడే మన బలిపీఠం అని చెప్పుకున్నాం కదా. సరే, కాసేపు ప్రభుని మనం అలా ఉంచి ఇప్పుడు సేవకుడే ఒక బలిపీఠం, సంఘమే ఒక బలిపీఠం, నీ కుటుంబమే ఒక బలిపీఠం. ఇప్పుడు ఈ బలిపీఠం అంట ఎప్పుడు నిత్యము మండుచు ఉండాలి, అది ఆరిపోకూడదు.
ఈ రోజుల్లో పరిస్థితులన్నీ కూడా ఎలా మారిపోతున్నాయి అంటే చాలా వ్యతిరేకమైన పరిస్థితులు, చాలా ప్రతికూలమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం. ఈ రోజున ఒక దేవుని సేవకుడిగా ప్రభు నా గుండెల్లో ఉంచిన ఆ మాట ఏంటంటే, నీవు సేవకుడా, నీవు ఒక బలిపీఠమై ఉన్నావు కాబట్టి నీ బలిపీఠము ఎన్నడూ కూడా ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితులు అది ఆరిపోకూడదు. అది ఆరిపోకూడదు. ప్రియులారా, ఆరిపోవటం అంటే చాలా అర్థాలు ఉన్నాయి. ఆరిపోవటం అంటే చాలా అర్థాలు ఉన్నాయి. బైబిల్లో మనం చూస్తే దావీదు తన కీర్తనలో ఒక మాట చెప్పాడు. 18వ కీర్తన 28వ వచనంలో అంటాడు, దావీదు ఒక ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? నా దీపమును వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా నా చీకటిని నాకు వెలుగుగా చేయను. గమనించండి, దీపము ఆరిపోతే అక్కడ ఏమో అలుముకుంటుంది? చీకటి. చీకటి అనగా సాతాను, చీకటి అనగా పాపం, చీకటి అనగా సమస్యలు, చీకటి అనగా శోధనలు, చీకటి అనగా భయంకరమైనటువంటి వ్యతిరేకమైన సాతాను శక్తుల ప్రభావాలు. అందుకనే ఈ రోజున దేవుడు మనతో చెప్తున్నాడు, నీ బలిపీఠం మీద ఉన్న అగ్ని ఆరిపోకూడదు. నా దీపమును వెలిగించువాడవు నీవే అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజున చాలా చోట్ల మనం చూస్తే కొంతమంది సేవకుల యొక్క దీపాలు, లేదంటే కొంతమంది సేవకుల యొక్క బలిపీఠాలు ఆరిపోతున్నాయి. ఎలా చెప్పగలవు పాస్టర్ గారు మీరు అని మీరు అడగగలిగితే, నేను చెప్పే మాట ఏంటో తెలుసా? వారి యొక్క ప్రవర్తన చూసినప్పుడు, వారి జీవితం చూసినప్పుడు, వారి మాటలు చూసినప్పుడు, వారి యొక్క విధానాలు చూసినప్పుడు వాళ్ళ బలిపీఠాలు ఆరిపోయిన బలిపీఠాలుగా అలాగే మిగిలిపోయినట్లుగా కనబడుతున్నారు. ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో గమనించండి, మీ అందరికంటే ఒక చిన్న సేవకుడిగా ప్రభు నా హృదయంలో పెట్టిన మాట ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో మన బలిపీఠాల మీద ఉన్న అగ్ని ఆరిపోకూడదు. ఈ రోజు ఇందాక చెప్పాను, ఈ రోజు పరిస్థితులను బట్టి ఎలా మారుతున్నాయి అంటే ఆరిపోతున్నాయి. ఎక్కడ చూసినా చల్లారిపోయిన జీవితాలు చల్లారిపోతున్నాయి. ఈ రోజున ఫెలోషిప్ అనేది ఎందుకు పెట్టుకుంటున్నాం? మాకు కూడా ఫెలోషిప్ ఉంది. ఎందుకు అంటే మామూలుగా మనం చెప్పుకుందాం, ఫెలోషిప్ అనేది తెలుగు తెలుసా? ఒకరిని ఒకరు మండించుట కొరకై. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఫెలోషిప్ అనేది దేనికి తెలుసా? ఒకరినొకరు మండించుట కొరకై. ఒకరు బలహీనులుగా ఉంటే ఆ బలహీనులుగా ఉన్న వారిని మిగతా వారు బలపరుచుట కొరకై ఫెలోషిప్ ఉండాలి. ఒకరు పడిపోతున్నారంటే ఆ పడిపోయిన వ్యక్తిని లేపడానికి ఫెలోషిప్ అనేది ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. కానీ కొన్ని చోట్ల ఫెలోషిప్లు అంటే మీ ప్రాంతాల్లో ఎలా ఉన్నాయి అనేది వాస్తవంగా నాకు తెలియదు, కానీ మా ప్రాంతాల్లో కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటే ఆ ఫెలోషిప్ లో బలిపీఠాల మీద అగ్గిని మండించడం కాదు కదా, బలహీనులుగా ఉన్న వారిని బలపరచడం కాదు కదా, పడిపోయిన వారిని లేపడం కాదు కదా. ఈ రోజున నాకే అధికారం ఇస్తారు, నాకే పెత్తనం ఇస్తారు, నాకేమి నా క్వాలిటీస్ ఏంటి, నా అధికారం పోస్ట్ ఏంటి అని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోజు కావాల్సింది అది కాదు. దేవుడు సేవకులమైన మనకు దేవుడు ఇలాంటి ఫెలోషిప్ అనేది దేవుడు ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? ఒకరినొకరు మండించుట కొరకాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మండాలి. నువ్వు మండి ఇతరులను నువ్వేం చేయాలి? మండించాలి. బైబిల్లో రాయబడి ఉంటది, నీవు సిద్ధపడి అనేకులను సిద్ధపరచాలి.
సేవ అంటే ఆలాటోలిగా ఏదో కాలక్షేపంగా ఏదో కొంత ఏదో కూడుకుంటున్నాం కదా, జస్ట్ ఏదో అలా టైం పాస్ కొరకు కాదు. ఒక శ్రేష్టమైన సమయం దేవుడు మనందరి కొరకు ఏర్పాటు చేస్తున్నాడు అంటే, ఒక శ్రేష్టమైనటువంటి ఈ ఫెలోషిప్ లో మనకు దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు అంటే అది ఎంత భారంతో కూడిన పని తెలుసా, అది ఎంత వైరాగ్యముతో కూడిన పరిచర్య తెలుసా. ఒక సేవకుడు దూరం నుండి ప్రయాణం చేసుకుంటా ఇంత దూరం ఈ ఫెలోషిప్ కొరకు వస్తున్నాడంటే అది ఎంత భారమో తెలుసా. నాకు తెలిసినటువంటి ఒక సేవకుడు అండి, మన పొన్నూరులో సేవ చేస్తూ ఉంటారు. హిందువుల మధ్య పరిచర్య. ఆ విషయాన్ని చూసిన వెంటనే నాకు చాలా బాధేసింది, చాలా దుఃఖం వేసింది. చాలా మంచి సేవకులు శనివారం రోజు చీరాల దగ్గర జాండ్రపేటలో వారి పరిచర్య ముగించుకొని రాత్రి 11 గంటల టైంలో వారు మళ్ళా తిరిగి పొన్నూరుకి వస్తూ ఉండగా బాపట్ల దగ్గర లారీ గుద్దేసింది. పాస్టర్ గారు ఇద్దరు అక్కడెక్కడ స్పాట్ లో చచ్చిపోయారు. ఇద్దరు చిన్న పిల్లలు, అంతంత పిల్లలు, ఇద్దరు పిల్లలు. ఒక విషాదకరమైనటువంటి బాధకరమైన విషయం చెప్పనా, వారి చనిపోయిన విధానం చూస్తే మనం అప్పుడప్పుడు పగవాడికి కూడా ఇలాంటి చావు రాకూడదంటారు చూడండి. అసలు నా ప్రశ్న ఏంటంటే, సేవకులకి ఇంత దారుణమైన చావు ఏంటి ప్రభువా అని ఆ రాత్రి నేను దేవుణ్ణి అడిగాను. ఆ ఫోటోలు చూస్తుంటే పాస్టర్ గారు అసలు వారి ఇంటి మీద బట్టలు లేవు. పాస్టర్ గారు తలకాయ తెగిపడిపోయింది. పొన్నూరు దగ్గర మీరు కొంతమంది తెలుసుకుండొచ్చు, నేతాజీ నగర్లో పరిచర్య చేస్తారు. పాస్టర్ మురళీ గారు ఆయన పేరు. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి తెలుసా. కారణం ఏంటి తెలుసా, మీరు అనుకోవచ్చు ఎంత పెద్ద తప్పు చేశాడో, ఎంత దుర్మార్గపు రహస్యంగా ఏం పనులు చేసి. కాదు, అది కాదు. నేను ఒక మాట చెప్తా వినండి. బలిపీఠం మీద అగ్ని మండకపోతే కొన్ని దుష్ట శక్తులు ఆవరిస్తాయి. ఏం ఆవరిస్తుంది చెప్పండి? దుష్ట శక్తులు ఆవరిస్తాయి. ఆ అగ్ని ఆరిపోతే కొన్ని దుష్ట శక్తులు చుట్టేస్తా ఉంటాయి, సేవకులను చుట్టేస్తా ఉంటాయి, సంఘాలను చుట్టేస్తా ఉంటాయి. సేవకులకి మీకు అనుభవం ఉంటుంది. ఎక్కడైనా కొన్ని దయ్యాల్ని వదిలించి నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని దయ్యాలు వెంబడించి మన ఇంటిలోకి వచ్చి పిల్లల మీదో, భార్య మీదో, ఎవరి మీదో ఏదో ఒక విధంగా దయ్యాలు ప్రవర్తనలు, ఎవరొకరి మీద ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. నా సేవ తొలి దినాలలో మాకిద్దరు కుమారుడు, మా పెద్దబ్బాయి, ఈ అబ్బాయి, చిన్నపిల్లలు, చిన్నబ్బాయి పాలు తాగుతుంటే కొన్ని దయ్యాలకి శక్తులకు ప్రార్థన చేసి వస్తే నాకంటే ముందు వచ్చేసి భార్య మీదో పిల్లల మీదో ఏడిపిస్తూ ఘోరంగా రాత్రి అంతా నిద్రపోయేవాడిని కాదు. కొన్ని నెలలు అలాగా నేనున్న ప్రాంతం భయంకరమైన దురాత్మ శక్తులు ఏరియాలు అవన్నీ కూడా. ఆ రోజుల్లో అలాంటి పరిస్థితుల్లో రోజు ప్రభు దగ్గర చిన్న వయసులో రోజు మా పాస్టమ్మ ఆమె బాబును పెట్టుకుని ఏడుస్తుంటే నేను ఒక పక్క ఏడుచుకుంటూ ఆ రోజుల్లో సేవ అలా జరుగుతూ ఉండేది. ఆ పిల్లలు ఏడుపులు చూడలేక, ఆమె పరిస్థితిని చూడలేక కొన్నిసార్లు భయంకరంగా బాధపడుతూ, ప్రభువా వెనకాల ఎవరు కూడా మా తండ్రి ఉన్నాడు, కానీ తండ్రికి అనారోగ్యంగా ఉంటూ ఉంటాడు కొన్ని సంవత్సరాల నుంచి. అన్ని విషయాలు ఆయనకి చెప్పలేకపోయేవాడిని. అలా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏడ్చి
దేవుని దగ్గర మొరపెట్టుకుండగా కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని నెలల తర్వాత దేవుడు ఒకరోజు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఏంటో తెలుసా? మా ఇల్లు ఉందండి. అప్పట్లో మా ఇల్లు తాటేకులు 16 సంవత్సరాలు నేను తాటేకులు గుడిసెలో ఇంట్లో ఉన్నాం. సిమెంట్ స్తంభాలు ఉన్నాయి. మా సిమెంట్ స్తంభాలకి నా ప్రభు నాకు దర్శనం చూపిస్తున్నాడు. ఒక దేవత దిగొచ్చి ఆ స్తంభాలకి ఎర్రటి రక్తం పూసి వెళ్ళిపోతున్నాడు. తర్వాత మాది ఆ గ్రౌండ్ ఉంది. గ్రౌండ్ మనం ఇదివరకు ఇసుకంత తీసి కోరలాగేస్తాం కదా, కోరడా ఏది అంటారు మొత్తం మీద. ఆ గ్రౌండ్ చుట్టూరు కూడా ఒక ఫెన్షన్ దాన్ని ఏమంటారు? ఫెన్షన్ ఏదో అంటారు కదా, ఫెన్సింగ్ అంటారు కదా. ఆ ఫెన్సింగ్ ఒక ఆయన వచ్చి తీగలు సుడతా ఉన్నాడు. ఒక దేవదూత వచ్చేమో ఈ స్తంభాలకి మా గుమ్మానికి రక్తముతో సిలువ గుర్తులు వేసి వెళ్ళిపోయాడు. మీరు నమ్మండి నమ్మకపోండి, ఆ దినము నుండి ఈ దినం వరకు ఆ దుష్ట శక్తుల ప్రభావాల నుంచి దేవుడు మమ్మల్ని విడిపించి ఆయన రెక్కల నీడలో భద్రపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దినము నుండి ఆయన రెక్కల నీడలో భద్రపరిచాడు. అందుకే దేవుడు సేవకుడిగా నేను మీతో చెప్పే మాట ఏంటంటే, మన బలిపీఠాలు నిత్యము మండుచూ ఉండాలి. అక్కడ 2 మాటలు ఉండాలి. 2 మాటలు ఉన్నాయి. 12వ వచనంలో బలిపీఠము పైన అగ్ని మండుచుండాలి, అది ఆరిపోకూడదు. 13వ వచనంలో బలిపీఠం మీద అగ్ని నిత్యము. అంటే నిత్యము అంటే ఏంటి? ఎల్లప్పుడూ. దేవుడు మనకు అప్పగించిన పరిచర్య మనం ముగించే అంతవరకు, మన కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు నిత్యము మన బలిపీఠాల మీద అగ్ని మండుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అది ఆరిపోతే ఏమనుకుంటుందని చెప్పాను? చీకటి. మన బలిపీఠాలు ఆరిపోకూడదు. బైబిల్లో ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు ఎలా మండుతున్నాడో ఒకసారి ఆ వాక్య భాగాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వాక్య భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త, గమనించండి. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. ఎవరతడు? మీరు అతని వెలుగులో ఉండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరతడు? అతడు ఎవరు అంటే అతడు బాప్తిసమిచ్చు యోహాను. అతడు ఎలా ఉన్నాడంట? మండుచున్నాడు. ఒక సేవకుడు ఎలా ఉండాలో తెలుసా? మండుచు ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక 10 నిమిషాలు ముగిస్తాను, దయచేసి గమనించండి. ఏం చెప్తున్నాను? ఒక సేవకులుగా మనం ఎలా ఉండాలి? మండుచూ ఉండాలి. బాప్తిసం ఇచ్చి యోహాను మండుతున్నాడు. అందుకనే ఆయన మాట, ఆయన ప్రసంగాలు, ఆయన ప్రార్థనలు ఎలా ఉండేవి తెలుసా? ప్రజలకు కఠినంగా ఉండేవి. ఏమన్నాడు? సర్ప సంతానమా, రాబోయే ఉగ్రతను తప్పించుకున్నటకు మారు మనసుకు తగిన, లేకపోతే చెట్టున గొడ్డలి పెట్టబడి ఉన్నది, అది నరకబడి అది అగ్నిలో పారవేయబడుతుంది. గమనించండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మండుచు ఉండాలి. అక్కడ యోహానులో ఒక 3 అద్భుతమైన క్వాలిటీస్ ఉన్నాయి. ఒకటి మండుచు ఉండెను. చెప్పండి. ఒకటి మండుచున్నారంట. రెండవదిగా
ప్రకాశిస్తున్నాడు. చెప్పండి, రెండోది ఏంటండి? ప్రకాశించుచున్నాడు. సేవకుడు ఎలా ఉండాలి? ఒకటి మండుతుండాలి, రెండవది ప్రకాశం. నీ ప్రకాశం, నీలో ఉన్న వెలుగు అనేకులకు ప్రకాశించేటట్లుగా ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రకాశించుచున్నాడు. మూడవదిగా దేదీప్యమానముగా వెలుగుచున్నాడు. మూడు భాగాలు: మండుతున్నాడు, ప్రకాశించుచున్నాడు, వెలుగుచున్నాడు. వెలుగు దీపములాగా వెలుగుతున్నాడు. ఈ రోజున ప్రతి దైవ సేవకుడు చేతులు జోడించి నేను చెప్పే మాటలు ఏంటంటే, ప్రతి సేవకుడు మండాలి. మండటం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ అగ్ని చేత మండాలి. మండుచూ ఉన్న సేవకుడిగా కనబడాలి. రెండు, ప్రకాశించే సేవకుడిగా కనబడాలి. మూడోదిగా దేదీప్యమానముగా వెలుగుచున్న దివిటిలాగా నువ్వు కనబడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మోషే కొండ మీద నుండి దిగి వస్తుండగా, చెప్పండి. మోషే కొండ మీద నుండి దిగి వస్తూ ఉండగా, ఇక్కడ కొత్త నిబంధనలో యోహాను మండుతున్నాడు, యోహాను ప్రకాశించాడు, యోహాను దీపమై ఉన్నాడు. అక్కడ పాత నిబంధనలో మోషే మండుచున్నాడు, ఆయన ముఖమంట ప్రకాశించుతున్నదంట. ఆయన దీపములాగా మండుతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనం మండుచున్న సేవకులుగా, మండుచున్న బలిపీఠములాగా మనము ఉందుముగాక. ఆమేన్, ఆమేన్. చూడండి, మరొక్క మాట చెప్పి నేను ముగిస్తా. బైబిల్లో నుంచి అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 1వ వాక్యం దగ్గర నుండి మనం చూస్తే ఒకసారి అక్కడ చదువుదాం. అందరూ ఒక చోట కూడి ఉన్నది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని, ఒక బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడేను. ఒక్కొక్కరి మీద రాలగా, అగ్ని రాలగా అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా అందరూ దేవుని అగ్ని అభిషేకమును పొందారట. ఆత్మ వారికి వాక్శక్తిని కలుగు చేసిన ప్రకారముగా అన్య భాషలతో మాట్లాడసాగిరి. స్తోత్రం కలుగునుగాక. అగ్ని ఆ ఇల్లంతా అగ్నితో నింపబడింది. మన కుటుంబాలు అగ్నితో నింపబడాలి. మన సంఘాలు అగ్నితో నింపబడాలి. అగ్ని ఉన్న చోట చీకటి ఉండదు. అగ్ని ఉన్న చోట పురుగులు నిలబడలేవు. అగ్ని ఉన్న చోట ఏ విషపూరితమైన సర్పాలు గాని ఏది కూడా అక్కడ అగ్ని దగ్గర నిలబడలేవు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అగ్ని ఉన్న చోట ఏ దయ్యాలు, ఏ దుష్ట శక్తులు కూడా నిలబడలేవు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి నా ప్రార్థనలు తెలుసా, ప్రతిరోజు నాకు తెలిసినా తెలియపోయినా ప్రతి సేవకుడు కుటుంబం చుట్టూ అగ్ని ప్రాకారం ఉంచయ్యా, అగ్ని కంచు వేయ్యా. ఈ రోజుల్లో చాలా మంది సేవకులు చనిపోతున్నారు. చాలా మంది సేవకులు చనిపోతున్నారు. సేవకులు మాత్రమే కాదు, ప్రజల సంఖ్య ఎక్కువైపోతుంది, మరణాల సంఖ్య ఎక్కువైపోతుంది. డీజే బాక్సులు ఏంటంటే డీజేలు మన ఏం పండుగ, వినాయక చవితి పండుగలో ఆ డీజేలు పెట్టుకొని ఎగురుతుంటే చాలా మంది గుండె ఆగి చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. గుండె ఆగి చచ్చిపోయారు. యవనస్తులైన పిల్లలండి
నాకు తెలిసిన హైదరాబాద్ లో నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడు. అతను మన క్రిస్టియన్ కానిస్టేబుల్. అతడు ఆ సంతోషం పట్లేక కాస్త తాగి ఆ విగ్రహం ముందు డాన్స్ చేశాడు. వాడి పేరు డేవిడ్. ఏం పేరు వాడి పేరు? డేవిడ్. కానిస్టేబుల్. డాన్స్ చేశాడంటే తాగిన మొత్తంలో డాన్స్ చేశాడు. అక్కడెక్కడే కుప్ప కూలి చచ్చిపోయాడు. గమనించండి, ఈ రోజున మన సంఘాలు అగ్ని చేత మండును గాక. మన ఇళ్ళని అగ్నితో, దేవుని అగ్ని ఆ కంచె మధ్యలో మన పిల్లలు, మన కుటుంబీకులు ఉందురు గాక. మనము అనేకులకు ప్రకాశించే దీపాలు లాగా దేవుడు మనల్ని ఇంకా మెరుగుపరచును గాక. ఫైనల్ గా ఒకే ఒక వాక్యం చెప్పి నేను ముగిస్తాను. అదే లేవియా కాండము 9వ అధ్యాయము 23, 24 వాక్యం చదువుకుందాం. లేవియా కాండము 9, 23, 24 ఆ ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. చదువు. మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారములోకి పోగా, చూడండి, మోషే అహరోనులంట ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళారు. మరలా వెలపలికి బయటకు వచ్చారు. అప్పుడంట వారంట ప్రజలను దీవించగా, అది గమనించండి, ప్రజలను వారి చేతులెత్తి దైవ సేవకులు, మోషే సేవకుడు, అహరోని యాజకుడు, మోషే నాయకుడు, వీరంతా బయటకు వచ్చి ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర ఉన్న ప్రజలందరినీ దీవించటం మొదలు పెట్టగా దేవుని మహిమ ప్రజలందరికీ కనబడెను. యెహోవా సన్నిధిలో నుండి అగ్ని బయలుదేరి బలిపీఠం మీద ఉన్న దహన బల ద్రవ్యమును కొవ్వును కాల్చివేయగా చూచి ఉత్సాహ ధ్వనితో చప్పట్లు కొట్టి దేవుని ఆరాధించారు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. అక్కడ 2 విషయాలు. మోషే అహరోను ఇద్దరు చేతులెత్తి ప్రజలను దీవిస్తూ ఉండగా, ఒకటి మహిమను చూశారు, 2 అగ్ని దిగి వచ్చింది. మహిమను చూశారు, రెండవదిగా అగ్ని బలిపీఠం మీదకి దిగి వచ్చింది. దిగి వచ్చి ఏం దహింపజేసిందంట? క్రొవ్వును, దహన బలి ద్రవ్యములను, ఆ బలి పశువును కాల్చడం జరిగింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. బలిపీఠము మండాలి అంటే కట్టెలు కావాలి. చెప్పండి, ఏం కావాలి? కట్టెలు కావాలి. రెండవదిగా దహన బలి ద్రవ్యములు కావాలి. మూడవదిగా దహన బలి పశువు కావాలి. ఈ 3 ప్రాముఖ్యమైనది. ఈ 3 ఉంటేనే అక్కడ బలిపీఠము మండుతుంది. ఈ 3 లేకపోతే బలిపీఠము మండదు. ఈ 3 మాటలకు అర్థం చెప్పి నేను ముగిస్తాను 1 minute లో. చూడండి, కట్టెలు. బలిపీఠం మండాలంటే ఏం కావాలి చెప్పండి? కట్టెలు కావాలి. అబ్రహాము తన కుమారుడి ఇస్సాకును దహన బలిగా అర్పించమని దేవుడు కోరినప్పుడు అతడు అక్కడ బలిపీఠం కట్టి మోరియా పర్వతం మీద కట్టెలను చక్కగా పేర్చెను. ఎలా పేర్చాడంట? చక్కగా పేర్చాడు కదా. ఇప్పుడు ఆ కట్టెలు అనగా ఉపదేశము. చెప్పండి, కట్టెలు అనగా ఏంటి? దేవుని వాక్యమనే ఉపదేశము. ఉపదేశము ప్రజలకు చక్కగా బోధించాలి. సేవకులమైన మనము చక్కగా బోధించాలి. ఆ బలిపీఠం మీదకి మహిమ రావాలి అంటే, అగ్ని దిగి రావాలి అంటే, ఆ ప్రజల మధ్యలోకి మహిమ దిగి రావాలి అంటే, నీ కట్టెలు అనే ఉపదేశం ప్రజలకు చక్కగా ఉండాలి. ఈ రోజున చాలా మంది ప్రసంగాలు చేస్తూ ఉంటారండి. ఇంకా నేను విమర్శించడం కాదు, కానీ మన ప్రసంగం అనేది చక్కగా ఉపదేశము చక్కగా బోధించాలి. రెండో మాట దహన బలి ద్రవ్యములు. ఏంటమ్మా? దహన బలి
ద్రవ్యములు, కొన్ని ద్రవ్యాలు ఆ బలిపీఠం మీద వేస్తారు. అప్పుడు దేవుని అగ్ని దిగి వస్తుంది. దహన బలి ద్రవ్యములు అనగా ప్రార్థనా జీవితం. చెప్పండి, ఏ జీవితం అంట? ప్రార్థనా జీవితం. సేవకులమైన మనకు ప్రతిరోజు మోకాళ్ళ ప్రార్థన ఉండాలి. చెప్పండి, ఏ ప్రార్థన ఉండాలి? ఉదాహరణకి ఏలియా మనందరికీ తెలుసు. ఏలియా 400 ఆ బయలు ప్రవక్తలు ఎంతమంది అండి? 480 మంది, 85, 50, 450 మంది బయలు ప్రవక్తలు ఉన్నారు. వాడు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు వాళ్ళ దేవత పేరు మీద ప్రార్థనలు చేస్తున్నారు, పూజలు చేశారు, ఎన్నెన్నో కార్యక్రమాలు చేశారు. బైబిల్ అక్కడ రాయబడి కత్తులతో వాళ్ళ శరీరాలను కోసుకున్నారంట, గాయపరుచుకున్నారు, రక్తాలు చిందించారు. కానీ వాళ్ళ దేవుడు దిగొచ్చాడా? దిగిరాలేదు. గమనించాలి బాగా. చివరికి అలసిపోయి అక్కడ అందరూ సతికిలు పడ్డారు. దైవజనుడు ఏలియా లేచి ఒకే ఒక్క చిన్న ప్రార్థన, ఆ చిన్న ప్రార్థన ఎంతసేపు చేసి ఉంటాడు? ఒక 2 నిమిషాలు లేదంటే 3 నిమిషాలు ఒక చిన్న ప్రార్థన చేశారండి. యెహోవా, అదేమ్మా, యెహోవా నా దేవా అని అక్కడ ప్రార్థన ప్రారంభించి ఆమేన్ అనేసరికి ఆ పడిపోయిన బలిపీఠాన్ని కట్టి దాని మీద కట్టెలు పేర్చి దాని మీద దహన బలి ద్రవ్యాలు వేసి పశువును వధించి దాని మీద ముక్కలు కోసి దాని మీద పెట్టి మళ్ళా అక్కడ నీళ్లు పోసి ఆ కందకంలో నీళ్లు పోసి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అగ్ని దిగి వచ్చింది. మన ప్రార్థన ఎలా ఉండాలంటే పరలోకమందు నుండి అగ్ని అభిషేకం దిగి వచ్చే ప్రార్థనగా మారునుగాక. ఆమేన్. 3వ మాట, కొవ్వును దహించెను. కొవ్వు అనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యం. చెప్పండి, కొవ్వు అనగా ఏంటి చెప్పండి? కొవ్వు అంటే అది వేరే అర్థాలు, దానికి చాలా అర్థాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆత్మీయ అర్థం ఏంటంటే కొవ్వు అనగా పరిశుద్ధాత్మిక సువాసనకు సాదృశ్యం. బైబిల్లో ఒక దైవజనుడు బలిపీఠం కట్టి దాని మీద ఎలాగ బలి ద్రవ్యాలు అన్ని కొవ్వు ఇవన్నీ అర్పిస్తే దేవుని దగ్గరికి అదంట, దేవుడు అంట ఆ బలి పశువు యొక్క ఆ వాసనని ఆగ్రానించను అలా పిలుచుకొని ఉంటాడు దేవుడు కూడా. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి మన బలిపీఠాలు ఎలా ఉండాలంటే మండుచూ ఉండాలి, ఆరిపోకూడదు. మన బలిపీఠాలు ఎలా ఉండాలండి? మండుచూ ఉండాలి, అది ఆరిపోకూడదు. అది ఆరిపోకుండా ఉండాలంటే కట్టెలు చక్కగా పేర్చాలి, దహన బలి ద్రవ్యములు వేయాలి, ఆ తర్వాత కొవ్వును బలి పశువు యొక్క మాంసమును అక్కడ వేయాలి. ఈ 3 అర్థాలు ఏం చెప్పుకున్నాం? 1 ఉపదేశం ఉండాలి, 2 ప్రార్థన ఉండాలి, 3వదిగా పరిశుద్ధాత్మ శక్తి ఉండాలి. అలాగా దేవుడు మనందరినీ నడిపించును గాక. మన బలిపీఠాలు, మన హృదయం అనే బలిపీఠాలు మండించబడును గాక. నీ కుటుంబం అనే బలిపీఠాలు మండించబడును గాక. నీవు చేస్తున్న నీ సంఘము మండించబడును గాక. నువ్వు ఎక్కడ నిలబడిన, ఎక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించిన నీ ద్వారా అనేకులు మండించబడుదురు గాక, ప్రకాశించబడుదురు గాక, ఇంకా అనేకులకు దీప్యమానంగా దీపముగా ఉందురు గాక. అట్టి కృపా దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. దేవుడి మాటలు దీవించును గాక.